బాలకృష్ణ గారి సినిమా FDFS ఫస్ట్ డే ఫస్ట్ షో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఆయన ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి. ఆ యూఫోరియానే వేరే ఉంటుంది కదా. జై బాలే అంటే అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ సెలబ్రేషన్ బాగా ఇష్టం నాకు. ఆయన సినిమాలో జరిగే ఫస్ట్ డే ఫస్ట్ షో సెలబ్రేషన్ బాగా ఇష్టం. మీరు లాస్ట్ టైం మీ సినిమా చూసింది ఎప్పుడన్నా ఏదైనా మంచి థియేటర్కల్లో మంచి మంత్ ఆఫ్ మధు చూసాను నేను. కానీ అన్న బ్యూటిఫుల్ చూసాను. బ్యూటిఫుల్ అవార్డ్ వచ్చింది అన్న స్పైకి. సో వాట్ అబౌట్ ఆ ఫీలింగ్ ఇన్ అవార్డు గురించి? అసలు నేను అన్న ఇంత మంచి అవార్డు వచ్చింది కానీ ఇంకా ఎవరికి తెలియదని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా, పర్సనల్గా నేను ఫీల్ అవుతుండే. సో ఐ డోంట్ నో. అవార్డు వస్తుంది, అవార్డు రావాలి, అవార్డు కోసం ఎప్పుడు పని చేయలేదు. ఓకే, మంత్ ఆఫ్ మధు అనే సినిమా నాకు బిగ్గెస్ట్ అవార్డు వచ్చేసి మా డైరెక్టర్ శ్రీకాంత్ నగోతి ప్రతి షాట్ ఓకే చేసినప్పుడు అదే అవార్డు. బట్ ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ నాకు. మంత్ ఆఫ్ మధుకి దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రావడం, దట్ టు బెస్ట్ యాక్టర్ రావడం అనేది చాలా హ్యాపీ ఫీలింగ్. అండ్ అది ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్, అట్ ద సేమ్ టైం ఒక చిన్న వ్యాలిడేషన్ నాకే. అంటే ఆ అవార్డు నాకు ఈ అవార్డు వచ్చిందని చెప్పుకోవడం కన్నా నాకు ఈ అవార్డు వచ్చింది నేను నాకు చెప్పుకుంటా. ఇట్స్ అ వ్యాలిడేషన్ వేర్ ఐ షుడ్ ఇంప్రూవ్ అ లాట్ అని. అండ్ దట్ ఈస్ మై ఫస్ట్ అవార్డు తెలుసా నా కెరియర్లో. బిఫోర్ ఇంకా లైక్ దట్ ఈస్ మై ఫస్ట్ అవార్డ్ అండ్ ఐ గాట్ ద బెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ అవార్డ్. చాలు, అంతకంటే హ్యాపీ ఏం లేదు. అండ్ అమేజింగ్ అండ్ ఆల్వేస్ యువర్ బెస్ట్ యాక్టర్. ఐ నో వాట్ ఎవరేమన్నా. ఎలా హౌ టు బ్యాలెన్స్ అన్న యాక్టింగ్ విషయంలో వచ్చేసి ఏమైనా వర్క్ ఉంటుందా? అంటే ఏదైనా క్యాటర్ చేస్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి పరకాయ ప్రవేశం అంటారు, లైక్ పరకాయ ప్రవేశము అది ఇది నేను మెథడ్ యాక్టింగ్లు అవన్నీ నేను చేయను. కాకపోతే నేను కథ ఓకే చేసిన తర్వాత కథ మీద డిస్కషన్ ఎక్కువ చేస్తాను, మాట్లాడుతుంటాను. దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎలా డిస్కషనే. నేను కూర్చొని అది మార్చు, ఇది కావాలి, అది కావాలని చెప్పను. కానీ నేను ఒప్పుకున్న దాన్ని ఎందుకు ఒప్పుకున్నాను, దాని కారణం ఏంటి నేను తెలుసుకునేదాకా దాని గురించి డిస్కస్ చేస్తూనే ఉంటాను. ఓకే, అందులో అర్థమైపోద్ది నాకు క్యారెక్టర్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేయాలి, దాని మీటర్ ఏంటి తెలిసిపోతుంది. ఓకే. సో హోంవర్క్ కంపల్సరీగా చేస్తాను. హోంవర్క్ ఇన్ సెన్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఒక్కసారి మనకు క్యారెక్టర్ ప్రాపర్గా దొరికిపోయింది ఇన్ సెన్స్ ఆ క్యారెక్టర్ తాలూకు ఉన్న ఎమోషన్స్ మనకు అర్థమైపోయింది అనుకోండి, అయిపోయింది కదా. అండ్ యూ ఫాలో దట్ క్యారెక్టర్. అండ్ వాట్ లైక్ మీరు ఎప్పుడైనా జోబు కోసం పనిచేస్తున్నారా, లోపల జోబు వెనకాల ఉన్న హార్ట్ కోసం ఎప్పుడైనా? రెండు పనిచేసాను. జోబు కోసం పనిచేస్తాను, జోబు వెనకాల ఉన్న ఆర్ట్ కోసం పనిచేసాను. బోత్ సైడ్ హ్యావ్ డన్. కొన్ని సినిమాలు సిచ్యువేషన్స్ కారణాల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది, కొన్ని సినిమాలు ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. అలాంటి సినిమాలు కూడా నేను పర్ఫామ్ చేశాను. అక్కడ కూడా నేను వదలలేదు. ఆ సినిమా వర్కౌట్ అయిందా లేదన్నా కానీ నేను చేసినప్పుడు నాకు నా క్యారెక్టర్కి మంచి పేరు వచ్చింది, నేను బాగా చేశానని చెప్పాడు. సో అది అలా చేసినప్పుడు కూడా ఆ సాటిస్ఫికేషన్ ఉంది. పాకెట్ కోసం చేసిన సినిమాకి కూడా సాటిస్ఫికేషన్ ఉంది నాకు. వాట్ అబౌట్ ఫస్ట్ మీ అచీవ్మెంట్ ఏదన్నా లైక్ ఉందా? లైక్ ఇప్పటివరకు చేసిన ఇన్ని సినిమాలలో వావ్ చాలా లైఫ్ జిందగీ ఇంత మస్తు ఉందిరా, కూల్ ఉంది. అంత తొందరగా జిందగీ మస్తు ఉందిరా అంటే ఇంకేమైనా ఉందా చెప్పు. అంటే అంటే కామ టైప్లో ఏదైనా అంటే ఇంకా చాలా ఉంది, చాలా చేయాలి. ప్రపంచం చాలా పెద్దది. అండ్ మనకు వయసు, ఏజ్ ఎంత ఇప్పుడు దాకా ఉందో ప్రతిదీ ఏదైనా ఒక క్రియేటివ్ చేస్తూనే ఉండాలి. రెస్ట్ తీసుకోకూడదు, అవసరం లేదు రెస్ట్. ఎందుకు ఉండేది ఒక లైఫ్. ఓకే, ఈ లైఫ్లో ఏమేమి చేయాలో, ఎంత చేయాలో మనకు తెలిసింది చేసేయాలంతే. సో ఒకవేళ సూపర్ న్యాచురల్ సినిమాలో ఏమైనా పవర్స్ వస్తాయి మనకి, అవెంజర్స్ లాగా, వాట్ కైండ్ ఆఫ్ పవర్స్తో సినిమాలు చేస్తే బెటర్ అని మీ ఫీలింగ్ అనుకో? సినిమానా? వాట్ కైండ్ ఆఫ్ అవెంజర్స్ అంటావా? అవెంజర్స్ టైప్లో కొత్త క్యారెక్టర్ లేకపోతే ఉన్న అవెంజర్ క్యారెక్టర్స్? ఫస్ట్ కొత్త ఉన్న క్యారెక్టర్లో, తర్వాత కొత్త క్యారెక్టర్ మనం క్రియేట్ చేద్దాం అన్న. ఇన్స్పెక్టర్ రిషి సడన్గా కెప్టెన్ అమెరికా అయిపోయాడు అనుకో, బాగుంటుంది. ఇన్స్పెక్టర్ రిషి క్యారెక్టర్ బాగుంటుంది. సూపర్ న్యాచురల్గా ఎక్కడో చిన్న సూపర్ హీరోకి అండర్ కరెంట్ క్యారెక్టర్ అది చాలా బాగా నచ్చింది. అండ్ అవెంజర్స్లో ఒకవేళ కావాలంటే జిగర్తంద XXXలో రత్న విలన్గా చేస్తాడు. విలన్గా చేస్తే ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది.
థానోస్ చిటికేస్తారు. చిటి వేస్తే అయిపోయింది అంతే. ఇప్పుడు ఒకవేళ మీకు వాంటెడ్లీ ఇలాంటి క్యారెక్టర్ లైక్ సూపర్ న్యాచురల్ పవర్ క్యారెక్టర్ కావాలంటే వాట్ డిడ్ చిన్నప్పుడు అనుకుంటాం కదా క్రేజీగా అట్లా. సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్ అంటే అది ఏమో ఇప్పుడు ఆ జోన్లో లేను ఇప్పుడు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్ ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్తో అండ్ న్యాచురల్ క్యారెక్టర్సే. ఎస్. సూపర్ న్యాచురల్ జోన్కి అయితే అసలు ఆలోచించట్లేదు. అంటే నెక్స్ట్ ఏ వస్తుంది, చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం కదా, ఆడియన్స్కి చేతిలోనే స్క్రోల్ చేసుకొని టక్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసారు కదా, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో అందుకోసం మీరు ఏమైనా పిక్ చేసుకుంటారు? లేదు, ఆడియన్స్కి చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. ఆడియన్స్ అంటే మీరు, నేను, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆడియన్సే. సో మనకి ఏది ఫీడ్ ఇస్తుందో ఆ ఫీడ్ని మనం చూసి వెంటనే నేర్చేసుకుంటాం. తెలియకుంటే ఏ యాప్లో అయితే మనకు నేర్చుకోవడం దొరుకుతుందో అక్కడ కూడా నేర్చేసుకుంటున్నాం. సో ఇది అన్లిమిటెడ్ ఇది. అండ్ ఏఐ అంటున్నారా, ఏఐ ఇప్పుడు చాలా కొత్తగా ఉంటుంది చాలామందికి, అయ్యో ఏఐలో అది చేశారు ఇది చేశారు అనేసి. మనకు ఫస్ట్ ఇంటర్నెట్ వచ్చినప్పుడు అబ్బో ఇంటర్నెట్ వచ్చింది అనేసి అనేవాళ్ళు. 2G 3G 4G 5G దాకా వచ్చేసింది. సో ఏఐ కూడా అంతే, ఇప్పుడు కొత్తగా ఉంటుంది, వెళ్తూ వెళ్తూ మనకు అలవాటు అయిపోతే దట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మొబైల్ కూడా అంతే కదా. అంతే. వాట్ ఈస్ అ నాస్టాలజికల్ మూమెంట్ మీ ఇప్పటివరకు క్రేజీగా నాస్టాలజీగా?